నెల దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను. ఎవరికి ఈ వాగ్దానం ఇవ్వబడ్డాయి? హగ్గై గ్రంథం చదివితే మీకు అర్థమవుతాయి. ఎప్పుడు రాయబడ్డాయి అంటే 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బబిలోనులో బంధకములో ఉన్నప్పుడు రాయబడింది. 430 సంవత్సరాలు బంధకంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అది వేరు. బంధకం నుండి బయటకు వచ్చి కానాన్ దేశంలో ప్రవేశించి వాళ్ళ నివాస స్థలాన్ని కట్టుకున్న తర్వాత నెబుకద్నెజర్ ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న గొప్పవారు ఏమి, జ్ఞానులు ఏమి, విద్యార్థులు ఏమి, వీళ్ళందరినీ పోగు చేసి బానిసగా వారి దేశానికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని రోజులు భరించగలిగారు, కానీ తర్వాత యూదులు భరించలేకపోయారు. బబిలోన్ దేశానికి వచ్చి మేము ఇలా బాధపడుతున్నామే, మా కర్మ ఏంటి ప్రభా, మమ్మల్ని విడిపించండి ప్రభా అని ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు కొన్ని కండిషన్ పెట్టాడు. నేను విడిపిస్తాను. ఇప్పుడు నేను చెప్పే ఈ మాట అంతా హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. నేను మిమ్మల్ని విడిపిస్తాను, కానీ మీరు మరలా మీ స్వదేశానికి వెళ్ళిన తర్వాత మీరు పాడైపోయిన నా మందిరాన్ని మొదటిగా కట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే నెబుకద్నెజర్ యుద్ధం చేసినప్పుడు మొదటిగా యెరూషలేము మందిరాన్ని కూల్చాడు. తర్వాత యూదుల ఒక ఇల్లును కూల్చాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఇల్లులన్నింటినీ కూల్చేస్తారు. మూడవదిగా ఏం చేస్తాడంటే ఇలాగ బానిసలుగా కొంతమంది తీసుకెళ్ళిపోయాడు. ఈ 3 కార్యాలు చేశాడు. మొదటిగా యెరూషలేము మందిరాన్ని కూల్చాడు. రెండవదిగా యూదుల ఒక నివాస స్థలాన్ని కూల్చాడు. మూడవదిగా అక్కడ ఉన్న యవనస్తులందరినీ తీసుకెళ్ళిపోయాడు. వాటితో పాటు ఆ దేశంలో ఆ మందిరంలో ఉన్న వెండి, బంగారు, నగలు, విలువైన వస్తువులను కూడా పట్టుకుని వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారు. అన్యుల దేశంలో మేము బాధపడటం ఏంటి? మాకు ఎలాగ విముక్తి కలుగుతాయి? మేము ఎలాగ విముక్తి పొందగలుగుతాం అని వాళ్ళు కన్నీళ్లతో దేవునికి మొర్ర పెట్టినప్పుడు ప్రభు కండిషనల్ బ్లెస్సింగ్స్ని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఇదే హగ్గై గ్రంథంలో ఉన్న సారాంశం. ఏంటి కండిషనల్ పని అంటే, నేను తీసుకెళ్తా మిమ్మల్ని, నెబుకద్నెజర్ చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను, కానీ విడుదల పొందిన మీరు మీ స్వదేశానికి వెళ్ళిన తర్వాత మొదటిగా మీ ఇల్లు కట్టకూడదు. పాడైపోయిన, శిథిలమైపోయిన మీ ఇంటిని కట్టకూడదు. మొదటిగా మీ ఇళ్ళ మీద మనసు పెట్టకూడదు. మీ వ్యాపారం మీద మనసు పెట్టకూడదు. మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క సొంత ఇచ్చ ప్రకారం నేను ఇల్లును కట్టుకుంటాను, పాడైపోయిన నా పొలమును బాగు చేసుకుంటానని మీరు వెళితే నేను మిమ్మల్ని విడిపించను. మీరు ఏం చేయాలంటే మొదటిగా శిథిలమైపోయిన నా మందిరాన్ని కట్టాలి. మీరు గనక నాకు ఆ మాట ఇస్తే, ప్రభా మేము గనక నీ వాగ్దానం చేసినట్టే మా స్వదేశంలో ఉన్న పాడైపోయిన మందిరాన్ని మేము మందిరాన్ని కడతాం, మీకు వాగ్దానం ఇస్తున్నాం. మేము ఇశ్రాయేలు ప్రజల వాగ్దానం చెప్పిన ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశిస్తే కనుక మొదటిగా నీ మందిరాన్ని మేము కడతాం. శిథిలమైపోయిన ఈ నెబుకద్నెజర్ చేత 70 సంవత్సరాల క్రితం కూల్చబడిన మందిరాన్ని మేము కడతామని ఒక్కొక్కడు ఇండివిజువల్గా దేవుడికి మాట ఇచ్చాడు. దేవుడు వాళ్ళ మాట విని దేవుడు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు గనక నా పని మీరు చేస్తే నేను ఈరోజు మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు కండిషన్లతో
షరతుతో, నిబంధనతో ఈరోజు మొదలుకొని నేను ఆశీర్వదిస్తానని హగ్గై గ్రంథం 2:19 మాట్లాడుతున్నాడు. ఈరోజు మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఆ మొదటి అధ్యాయం, హగ్గై గ్రంథం మొదటి అధ్యాయంలో రాయబడిన సారాంశం ఏంటంటే, మొదటిగా నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. హల్లెలూయా. ప్రభువు అన్నాడు, నీ ఇల్లు కట్టడానికి ముందు నా మందిరం కట్టాలి అంటే దానికి అర్థం ఏంటి? మొదటి స్థానం నాకు ఇవ్వాలి, ప్రయారిటీ నాకు ఇవ్వాలి. దేవనామానికి స్తోత్రం. రెండవది, ప్రభు హగ్గై గ్రంథం మొదటి అధ్యాయంలో మాట్లాడిన ఈ సారాంశం యొక్క ఆంధ్రియం ఏంటంటే లోబడాలి. దేవనామానికి స్తోత్రం. మీరు వెళ్ళిన తర్వాత మీ ఇల్లును కాదు, మీ పొలమును కాదు బాగు చేసుకోవటం, నా మందిరాన్ని కట్టాలి. ఈ మాటకి మీరు సమ్మతమనా? మీరు సమ్మతం అంటే నేను ఈరోజు మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తా. వాళ్ళు ఏమన్నారు? సమ్మతం అన్నారా, లేకపోతే మాకు ఇష్టం లేదన్నారా? సమ్మతం అన్నారు. హల్లెలూయా. సో మొదటిది ఏంటంటే దేవునికి ప్రియారిటీ, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మీ మాటల్లో, మీ నడవడికలో, మీ యొక్క క్రియలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని వెతకాల్సిన అవసరం లేదు, ఆశీర్వాదమే నిన్ను వెతుక్కుంటా వస్తుందంట. హల్లెలూయా. కాబట్టి నీ అనుదిన జీవితంలో ఎవరెవరైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నారో, దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తున్నారో, వాళ్ళందరూ దేవుని చేత దీవించబడతారు. ఈ రోజు మొదలుకొని దీవించబడతారు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత నిర్లక్ష్యం కొంచెమందికి. ప్రార్థన దేవుని సన్నిధిలోకి అభిషక్తులు వచ్చి కూర్చుంటే ఎంతో మేలు పొందుకున్నారు ఈ దీనదాసుడి ద్వారా. కానీ రావటానికి బాధ, భయం, ఎండ దెబ్బ తగులుతాయి. కానీ చీరలు కొనుక్కోవడానికి వెళ్తారు ఎండలో, పెళ్లిళ్ళకు తిరుగుతారు ఎండలో, ఊర్లకు వెళ్తారు ఎండలో, గేదెల్లోను ఆవుల్లోను ఇస్తున్నారంటే వెళ్తారు బ్యాంకు, ఎండలో నిలబడతారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి నొప్పి కొంచెం మందికి. హౌ కెన్ గాడ్ విల్ బ్లెస్ యూ? ఎలా దేవుడిని ఆశీర్వదిస్తాడు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక ఈరోజు అట్లీస్ట్ ఇప్పుడు నుండి అయినా, ఈ రోజు నుండి అయినా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వటానికి నువ్వు తీర్మానిస్తే ఈ రోజు మొదలుకొని దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రభు పెట్టిన కండిషన్ చూడండి. హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. నీ ప్రవర్తన గురించి ఒక జోక్ చెప్పనా? వీళ్ళు ఎంత పెద్ద ముదురులంటే ఈ యూదులు అప్పుడు దేవుడి దగ్గర నటించారు. ప్రభా, మమ్మల గనక ఈ దుష్టుడు చేతులను విడిపిస్తే కనుక ఖచ్చితంగా మేము వెళ్ళగానే, ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్ళగానే నీ మందిరాన్ని కట్టే తీరుతాం ప్రభా అని ప్రభుకు మాట ఇచ్చి, తర్వాత దేవుడు వారి మాట నమ్మి విడిపించిన తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళగానే దేవుడి మందిరానికి అట్లా వాళ్ళ ఇల్లుని కట్టుకోవటం మొదలు పెట్టారు. పాడైపోయిన ఇల్లు కట్టుకోవడానికి మొదలు పెట్టారు. ఇప్పుడు దేవుడు అన్నాడే, నీ ప్రవక్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరా. నువ్వు ఏ మాట చెప్పి నా దగ్గర నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావు, విడుదల పొందుకున్నావు, ఇప్పుడు నువ్వు ప్రవక్తన ఏంట్రా, నువ్వు చేసేది ఏంట్రా అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. అదే ఈ మొదటి అధ్యాయం. ఇదిగో ఇలా గనక నువ్వు చేసావంటే, నాకు మాట ఇచ్చి నువ్వు తప్పిపోయి నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని, మొదటి స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చావనుకో, నీ సంపాదన ఎలా ఉంటుందో తెలుసా? చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. చూడండి ఒకసారి 6వ వచనం.
మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను. నువ్వు దేవుడికి ఇచ్చిన మాటను తప్పిపోయినా నీకు శిక్ష. తర్వాత ఇంకొక నేరం కూడా అంటున్నాడు. ఒకటి, దేవునికి ఇచ్చిన మాట తప్పిపోయారు. ఇంకొకటి ఏంటంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇల్లు ముఖ్యమా, మందిరం ముఖ్యమా అని దేవుడు అడుగుతున్నాడు. మందిరమే ముఖ్యం, దేవుడే ముఖ్యం, అదే మొదటి స్థానం. ఇప్పుడేమో మందిరం కాదు, దేవుడు కాదు, మా ఇల్లే ముఖ్యం, మేమే ముఖ్యం చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రవక్తను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. విస్తారముగా విత్తనాలు వేసినా నీకు వచ్చే పంట మాత్రం కొంచెమే. తర్వాత నువ్వు తాగుతా కానీ దాహం తీరదు, తింటా కానీ ఆకలేస్తూ ఉంటాయి, ఆకలి తీరదు, ఆకలేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే నువ్వు రెండు తప్పు చేస్తున్నావు. మొదటిగా దేవుడికి నాకు ఇచ్చిన మాట నువ్వు తప్పిపోతున్నావు. నాకు మాట ఇచ్చావనే విషయాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. రెండవదిగా నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని, ప్రయారిటీని నీకును, నీ ఇంటికి, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఇచ్చుకుంటున్నావు. నేను ఇది సహించాను. మర్యాదే చెప్తున్నాను. నువ్వు వెళ్ళి కొండ పైకి ఎక్కి చెట్టులు నరికి నా మందిరం కట్టు. 8వ వచనంలో అంటున్నాడు. హగ్గ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మందిరాన్ని కట్టు. అలా గనక నా మాట విని నా మందిరాన్ని కడితేనుకో, అప్పుడు 2:19 అంటున్నాడు, నీ రోజు మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. దేవనామానికి స్తోత్రం చెప్పండి. కట్టుకోగలలుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దీంట్లో మొదటిది ఏంటంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఎలా దీవించబడతాడో, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేని ఏమైపోతాడో రాయబడి ఉంది. రెండవదిగా దేవుడికి ఇచ్చిన మాటను మనం వెనక తీసుకోకూడదు. దేవునికి మనం మాట ఇచ్చామంటే 100 అయినా 106 అయినా నిలబడిపోవాలి. ఇంకంతే. మొక్కుబడి చేస్తే మొక్కుబడి కోసం ప్రాణమైనా పెట్టాలి. అటువంటి మొక్కుబడి చేయాలి దేవునికి. దేవునామానికి స్తోత్రం చెప్పండి. మూడవది ఏంటంటే దేవుని మాటకు లోబడాలి. మనము దేవుడే కదా చెప్తున్నాడు, నా మందిరాన్ని కడితే నువ్వు ఏమవుతావు? ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరాన్ని కడితే నీ ఇల్లు దేవుడు కడతాడు. నువ్వు దేవుని పని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. కొట్టని గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి నువ్వు ప్రధానమైన స్థానం ఇచ్చావంటే దేవునికి ప్రధానమైన స్థానం ఇప్పిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిన్ను ఆ దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే దానికి హద్దు ఉండదు. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసుకు ప్రధానమైన స్థానం ఇవ్వటంలో మరొక సత్యం చెప్పేసి ప్రార్థన చేస్తారు. యేసును దేవుని వెనకకు నెట్టి యేసు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమించటం. ఎలాగా? యేసును వెనకకు నెట్టి యేసు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమించటం, అదెంత పెద్ద పాపం. ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు చదివితే అందరూ నా వైపు చూడండి. యేసు ప్రభునేమో వద్దని, యేసు ప్రభు బోధన మాకు అక్కర్లేదని, యేసు ప్రభు వలన మేము పరసంబంధమైన మేలు పొందుకోమని ఈ సైనికులందరూ, ప్రజలందరూ తలసి యేసు ప్రభుని సిలువ వేసి అలా వదిలేస్తే బాగున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వస్త్రం కోసం ఏం చేస్తున్నారంటే సీట్లు వేసుకుంటున్నారు. నీకు కావాలి, నాకు కావాలి. ఎవడో ఒకడు పట్టుకుని పోయి ఉంటే సీట్లు వేయాల్సిన అవసరం లేదు. అక్కడ గొడవ జరుగుతుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, అది యేసు ప్రభు వేసుకున్న వస్త్రం ఏదైతే ఉందో అది పైనుండి కింద దాకా
లేకుండా ఒక స్పెషల్గా చేయబడిన వస్త్రం అంట, కాస్ట్లీ వస్త్రం. అసలు కుట్టు లేకుండా ఎలా ఉంటుందండి వస్త్రం? ఈవెన్ అంగీ వేసుకుందాం, ఎక్కడో వెనకాలో ముందో స్టిచ్చింగ్ ఉంటుంది కదా, కనెక్షన్, అది ఏది లేదంట. అటువంటి విలువైన వస్త్రాన్ని, కాస్ట్లీ వస్త్రాన్ని యేసు ప్రభు వేసుకున్నాడు. ఇప్పుడు యేసు వద్దంటున్నారు. ఇప్పుడు దేనికోసం అక్కడ గొడవ జరుగుతుంది? ఇది కూడా పాపమే, ఇది కూడా పాపమే. నీకు యేసు వద్దు, యేసు బోధన వద్దు, యేసు వాక్యం వద్దు, కానీ యేసు ఇచ్చే ఆశీర్వాదం మాత్రం కావాలి. నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలని అర్థం. భార్య ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. భర్త ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. పిల్లలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. తోడపుట్టిన వాళ్ళు దేవుడిచ్చాడు. ప్రతి మంచి ఇవు పరలోకం నుండి జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుండి వస్తున్నాయి. ఇప్పుడు ఇంక ఎంతసేపు భార్య 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 భార్య, నా భర్త నా భర్త నా భర్త. కొంతమంది ఆడవాళ్ళు ఒక నిమిషం మాట్లాడకుండా ఉండలేరు. ప్రార్థనకి రాలేదు ఆవిడ, ఎక్కడో ఉందనుకోండి, ఇక్కడ ఉంది మెసేజ్ చేస్తూ ఉంటారు ప్రార్థన. దుర్మార్గులు. అసలు దేవుడు ఇచ్చింది ఎవరు? నీకు భార్యని ఇచ్చింది ఎవరు? నీకు భర్తనిచ్చింది ఎవరు? దేవుడు. ఇది పెద్ద రోగం. ఇది ఓవర్గా సోల్ట్ అయ్యవటం రోగం, అది మానసిక రోగం. ఇంకా ఇలాగే వదిలేసామనుకోండి, వాళ్ళకి ఏమొచ్చేస్తారు సార్? అనుమానం వచ్చేస్తాయి, సందేహం వచ్చేస్తాయి. భార్య మీద సందేహం, భర్త మీద సందేహం. ఈ సందేహానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓవర్ లవ్. ఆ ఓవర్ లవ్ కూడా ఎక్కడ ఎంతంటే, దేవుడి కంటే భర్తను ప్రేమించటం, భార్యను ప్రేమించటం, పిల్లల్ని దేవుని కంటే. ఎవరైతే నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలు ఇచ్చాడో ఆయనను ప్రేమించకుండా, ఆయనకు మొదటి స్థానం ఇవ్వకుండా అనుమానం వచ్చేస్తాయి. ఎవరి మీదైనా ఓవర్గా కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఓవర్గా ఆలోచిస్తూ ఉండమని. ఎవడైనా కానీ, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకొకడు కావచ్చు, ఎవరినైనా సరే ఓవర్గా నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనిషికి ఇస్తున్నావు. అది నీకు ఆశీర్వాదం కాదు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. అలాగంటూ ప్రార్థన టైంలో కూడా పిల్లలతో ఆడుకుంటాం. ప్రార్థనకి టైం ఎవరు? వాక్యం చెప్తా ఉంటే మా పిల్లలతో ఆడుకుంటా, నవ్వుకుంటా, కొంతమంది చూస్తూ ఉంటాం మీటింగ్లో. వాట్ ఈస్ దిస్? ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని కంటే దేనిను ప్రేమించకూడదు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కూడా ప్రేమించకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడవదిగా, దేవుని కంటే దేవుని సేవను ఎక్కువ ప్రేమించడం కూడా పాపం. అందరూ చెప్పండి, దేవుని కంటే దేవుని సేవను ఎక్కువ ప్రేమించడం పాపం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలులందరినీ పిలిచాడట. ఎందుకు పిలిచాడు? మొదటిగా రాయబడింది, ఆయనతో పాటు ఉండటానికి. సేవకుడుకున్న సేవ ఏంటి? దెయ్యాల కూడా రోగులు బాగు చేయటం, ప్రసంగాలు చేయటం, అది కాదంట. అదంతా తర్వాతనంట. మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే సేవను దేవునితోనే ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అపోస్తలు ఏమన్నారు? అపోస్తల కార్య 6వ అధ్యాయం 1వ వచనం, మేమైతే ఎడతెగకుండా ప్రార్థనలో మేము ఉండాలి. కాబట్టి మేము ఎక్స్ట్రా బాడినంత మేము పట్టుకోమేమో. ఈ భోజనాలు పంచిపెట్టడం, వస్త్రాలు పంచిపెట్టడం, ఇవన్నిటికీ మేము సబార్డినేట్ పెడతాం, పరిచారకులను పెడతాం, వాళ్ళు చూసుకుంటారు. మేము ఆ టైంలో ఏం చేస్తాం? ప్రార్థనలో ఉంటాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అందుకొరకు నేను కూడా మీటింగ్స్కి వెళ్తా. ఖాళీ ఉండదు, ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. కానీ పగల్లో మీటింగ్ ఉంటేమో సాయంత్రం అంతా ఖాళీ పెట్టుకుంటాను.
సాయంత్రం మీటింగ్ అనుకోండి, పగలంతా ఖాళీ పెట్టుకుంటాను. పగల మీటింగ్ అనుకోండి, సాయంత్రం అంతా ఖాళీ పెట్టుకుంటాను. ఆ పగలంతా దేవునితో మాట్లాడతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవునికి ప్రాముఖ్యత. ప్రభు నాతో ఏమన్నాడు తెలుసా? దీన్ని బట్టి మీరు దేవుడు ఏం చెప్పడానికి వచ్చాడో నాకు చెప్పాలి. ఇప్పుడు ఇదే లాస్ట్ మాట, మనం ప్రార్థన చేస్తాం. నాతో నువ్వు మాట్లాడకుండా నా గురించి నువ్వు మాట్లాడకూడదు. ప్రభు నాతో చెప్పి, నాతో నువ్వు మాట్లాడకుండా నా గురించి మాట్లాడకూడదు. ప్రభు ఈ మాట వల్ల నాతో ఏం చెప్పాలని వచ్చాడు, ఏం చెప్పాలనుకున్నాడు చెప్పండి. నాతో నువ్వు మాట్లాడకుండా నా గురించి మాట్లాడకూడదు అంటే అర్థం ఏంటంటే, నీ ప్రసంగం కాదు ముఖ్యం, మొదటిది నా గురించి చెప్పటం కాదు ముఖ్యం, నాతో పాటు నువ్వు ఉండాలి. నాతో ఉండటమే ముఖ్యం, తర్వాత నా గురించి చెప్పటం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొక వాక్యం లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 41 చదివితే, మరియా మార్త ఇద్దరు ప్రభుకు సేవ చేస్తున్నారు. మార్త ఏమో పరిచర్య చేస్తుంది, మరియా ఏమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఏది ముఖ్యం? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? పరిచర్యకా లేకపోతే ఆయన పాదాల చెంత చేరి వాక్యం వినటానికా? యేసు ప్రభు చెప్పిన మాట తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. పరిచర్య చేయి. ఇప్పుడు యేసు ప్రభుకు వంట ఆహారం తయారు చేయకపోతే మరి యేసు ప్రభుకు భోజనం పెట్టేది ఎవరు? కానీ ఉత్తమమైన దాన్ని మరియా ఎన్నుకుంది అన్నాడు. ది బెస్ట్. హల్లెలూయా. నువ్వు పరిచర్య ముఖ్యమా, దేవునితో ఉండటం ముఖ్యం? దేవుని పాదాలు చెందటం ఉండటం, దేవుని పాదాలు తర్వాతనే పరిచర్య. ఎవరు ఈ నెలలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారో వాళ్ళందరూ ఈ రోజు మొదలుకొని ఆశ్రయించబడబోతున్నారు. అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. కృపాక్షేమములే వెంట వచ్చినగాక. మీకు ప్రాధాన్యత ఇచ్చుటకు సహాయం చేయండి ప్రభా. నీకు ప్రాముఖ్యత ఇచ్చుటకు సహాయం చేయండి ప్రభా. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వర్తలు చేయండి ప్రభా. అభివృద్ధి చేయండి ప్రభా. మేలు చేయండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక మే 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676.
మరియు 9032228686. గుంటూరులో సువార్త స్వస్థత ఉజ్జీవ సభలు మే 4-5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. ఈ సభలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం ఈడెన్ గార్డెన్ కన్వెన్షన్ సెంటర్, బాలాజీ నగర్, 15వ లైన్, అమరావతి రోడ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9391230254 మరియు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్ర.